ఫ్యామిలీ. దీనికొక హిస్టరీ ఉంది, రీజన్ ఉంది, రెవల్యూషనే ఉంది. చాలా ఇయర్స్ బ్యాక్ ఫార్మసిస్ట్‌కి ఒక ప్రాబ్లమ్ ఉండేది. అదేంటంటే దే వర్ లైక్ వెల్ ట్రైన్డ్, కానీ ఓన్లీ ఫార్మసీలో మెడిసిన్స్ డిస్పెన్స్ చేయడానికి మాత్రమే ఉండేవాళ్ళు. నో పేషెంట్ కేర్, నో క్లినికల్ డిసిషన్స్. అప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్‌కి ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అదే టైంలో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా 1950లో ఒక బోల్డ్ డెసిషన్ తోటి ముందుకొచ్చింది. అదే అమెరికాస్ ఫస్ట్ ఎవర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. అదే మన ఫార్మ్‌డి. అది బ్యాచిలర్స్‌గా ఉండేది స్టార్టింగ్‌లో. కానీ దాని తర్వాత 5 ఇయర్స్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో 1955లో దీన్ని బ్యాచిలర్స్ ప్రోగ్రామ్‌గా తీసేసి ప్రొఫెషనల్ డాక్టరేట్ ప్రోగ్రామ్‌గా తీర్చిదిద్దారు. దట్ వాస్ అమేజింగ్, రైట్? యాహ్! వాళ్ళు ఈ నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్‌ని వరల్డ్ వైడ్‌గా స్ప్రెడ్ చేశారు. ఫార్మ్‌డి అనేది అంతటా స్ప్రెడ్ అయింది. అదే క్రేజ్ తోటి మన ఇండియాకి గూడా వచ్చింది. బట్ ఇండియాకి ఏ ఇయర్‌లో వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు దీన్ని అఫీషియల్‌గా స్టార్ట్ చేశారు? అన్నది తెలుసుకోవాలని మీరనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్ బిలో పార్ట్ 2. నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.